అందరికీ నమస్కారం. తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది జింబాబ్వే మొదటి మ్యాచు మనం గెలిచాము అవలీలగా అని చెప్పాలి. ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఐర్లాండు సిరీస్ తర్వాత 5 టీ20లు మ్యాచుల్లో 1 వాషౌట్ అయిన 4 ఇంగ్లాండ్ మనని చిత్తుగా ఓడించింది. ఆ తర్వాత ఓడిఐ మ్యాచెస్ లోపల 2-1తో వాళ్ళు స్వీప్ చేశారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయిపోయాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్ ద టీమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ ప్రాబ్లమ్స్, రిమూవింగ్ ప్లేయర్సు. మొన్న గెలిచిన మొదటి మ్యాచ్ జింబాబ్వే తోటి ఒక రిలీఫ్ ఇచ్చింది అంటే అది అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా ఒకటి మాత్రం మనము ఒక విషయం మాట్లాడుకోవాలి. జింబాబ్వే ఫీల్డింగ్ పక్క అట్లా ఉంచి, వాళ్ళు ఎప్పటికైనా ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్సు జింబాబ్వే వాళ్ళు. అయితే బ్యాటింగ్ బౌలింగ్ లోపల ఆర్ ది రియల్లీ కాంపిటెంట్ ఎనఫ్ టు బీట్ ఇండియా అని ఒక పాయింట్ ఆలోచించాలి. మన టీమ్ కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మరి సంజు శాంసన్ కూడా ఉంటే టీములో అతను కూడా రాణించేవాడు. అటువంటి అవకాశం ఇవ్వకుండా సంజు శాంసన్ని మొత్తానికి పక్కకి పెట్టేసి అతని ఫ్యూచర్ని దెబ్బతీస్తున్నారు అనేది కూడా అంతే నిజము. వైభవ్ సూర్యవంశీ ఒక కాన్ఫిడెన్స్ లెవెలు, అతని అప్రోచ్ టువర్డ్స్ ప్లేయింగ్ అగ్రెసివ్లీ, నాట్ కాంప్రమైజింగ్ నేచర్, న్యాచురల్గా అగ్రెసివ్ ప్లేయర్ కాబట్టి అతని ఫెయిల్యూర్స్ని అతను కన్సిడర్ చేయటం లేదు. తనకి ఏ బాల్ ఎలా ఆడాలి అనిపిస్తే అలాగే అతను షాట్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఆ ప్రక్రియలో అవుట్ అయినప్పటికి కూడా మనం నిలదొక్కుకోవాలి, స్టేబుల్గా ఆడాలి. మున్ముందు అవకాశాలు రావేమో అన్న భయం కూడా అతనికి లేదేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఫ్యూచర్ యంగ్స్టర్ చేతిలో ఉంటుంది. అటువంటి యంగ్స్టర్కి వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు లీడింగ్ అనే చెప్పాలి. 15 ఏళ్ల లోపల మెయిన్ టీంలోకి ప్లేయర్లు వచ్చేస్తున్నారు అంటే మున్ముందు ఎటువంటి ప్లేయర్లు భారత జట్టుని మరి ప్రభావితం చేయబోతున్నాయో మరి మనం ఆలోచించవలసి ఉంటుంది. ఏది ఏమైనా ఒక చక్కటి రిలీఫ్ మాత్రము జింబాబ్వే మీద గెలుపుతో మనకి వచ్చింది. ఇటు బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకోవాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒకటే గ్రౌండ్ లోపల 3 మ్యాచ్లు ఆడుతున్నాం కాబట్టి మొదటి మ్యాచ్ ఫ్రెష్ పిచ్ మీద ఆడాము. వాళ్ళు ముందు బ్యాటింగ్ ఆడారు, తర్వాత మనం చేజ్ చేసి గెలిచాము. మరి సెకండ్ ఇన్నింగ్స్ మన వాళ్ళు బ్యాటింగ్ ఆడినప్పుడు పిచ్ ఎలా బిహేవ్ చేసింది, ఎటువంటి చేంజెస్ పిచ్లో ఉన్నాయి అనేది వాళ్ళు ఈపాటి గమనించి ఉంటారు. దాని ప్రకారమే రెండవ మ్యాచు మరి అదే పిచ్ మీద ఆడతారో లేదా కొంచెం పక్కకి జరిపి మళ్ళీ కొత్త పిచ్ మీద ఆడతారో మనకు తెలియదు. ఏది ఏమైనా జింబాబ్వే లాంటి టీం మీద ఒకవేళ వాళ్ళ ముందు బ్యాటింగ్ ఆడి ఇదే ప్రకారంగా కనుక వాళ్ళు తక్కువ స్కోర్తో అవుట్ చేసినట్టయితే సిరీస్ని మామూలుగా మనం ఎలాగో కైవసం చేసుకుంటాము, దానిలో సందేహం లేదు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్గా పోయి ఎక్స్పెరిమెంట్ మూడ్లో వెళ్లకుండా సీరియస్గా మాత్రము ఆడాలి అని నేను ఒక పాయింట్ చెప్తున్నాను.
వైభవ్ సూర్యవంశీ 50 రన్లకే కాకుండా నిలకడగా ఆడితే మంచిది అని నా పర్సనల్ ఫీలింగు. అభిషేక్ శర్మ అంటే చక్కటి బ్యాటింగు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు అంత ఈజీగా ఎలా అవుట్ అయిపోతారు సడన్గా అనేది ప్రశ్న మనం వేసుకోవాల్సి వస్తుంది. మరి అభిషేక్ శర్మ ఫెయిల్ అయినప్పుడు సంజు శాంసన్ కూడా అదేవిధంగా మనం కన్సిడర్ చేయొచ్చు. సంజు శాంసన్ ఒక ప్లేయర్ని కనుక తీసుకుంటే మంచిది అన్న అభిప్రాయము. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ వాళ్ళకి కావాలి అనుకుంటే సంజు శాంసన్ కూడా ఉంటే మంచిది. చాలా కాలం తర్వాత ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్సు ఓపెన్ చేస్తున్నారు. అదొక వెరైటీ అని చెప్పక తప్పదు. బౌలర్ దాని ప్రకారం అడ్జస్ట్ అయ్యి కంట్రోల్గా బౌలింగ్ వేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా కాంబినేషన్ ఆఫ్ ద టీం ప్రకారము మన దగ్గర స్పిన్నర్స్ కూడా ఉన్నారు. రవి బిష్ణోయ్ మన నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడా లేకపోతే 3వ మ్యాచ్ ఆడిస్తాడా మనం వేచి చూద్దాము. ఏది ఏమైనా మయాంక్ యాదవ్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మరి రింకు సింగ్ వరకు బ్యాటింగ్ రాదు. ఎప్పుడు నేను గమనించిన విషయాలు ఏమిటి అంటే రింకు సింగ్ టీంలో మాత్రం తీసుకుంటారు, కానీ అతను ఆడే బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారము రింకు సింగ్ ఎప్పుడూ అవకాశం రాదండి. ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే మాత్రము ఈ అవకాశాలు రాకుండా టీంలో ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు ఆ పేర్లను తీసుకుని. కాబట్టి మనం కూడా బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయకూడదు అని సలహా ఇస్తూ ఉంటారు సీనియర్ ప్లేయర్లు. అదేమీ పెద్ద విషయం కాదండి. లిమిటెడ్ ఓవర్స్ క్రికెటే కాబట్టి 20 ఓవర్ల క్రికెటే కాబట్టి చేంజెస్ మనం చేయొచ్చు. ఎవరైతే స్క్వాడ్లో ఉండి మరి వాళ్ళకి మున్ముందు అవకాశాలు మెండుగా రావాలి అంటే వాళ్ళు మ్యాక్సిమం మ్యాచెస్ వాళ్ళు ఆడాల్సి ఉంటుంది. టీంలో ఉండి అవకాశం రాకపోతే వాళ్ళు మరి ఆడినా ఒకటే ఆడకపోయినా ఒకటే అని నేను భావిస్తాను. కాబట్టి రింకు సింగ్ని పొజిషన్ మార్చి కొంచెం అప్గ్రేడ్ చేసినట్టయితే 2 డౌను అలా చేసినట్టయితే కనీసం అతనికి ఎక్స్పోజర్ ఉన్న వస్తుంటుంది, ఎక్స్పీరియన్స్ ఒకటి పెరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పి టీంలో ఉంచి 20 ఓవర్ల ఫార్మాట్లో తీసుకుని రింకు సింగ్ని ఎప్పుడూ ఒక 4 బాల్స్ ఉన్నప్పుడు లేదా 3 డెలివరీస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం 1.5 ఓవర్ ఉన్నప్పుడు బ్యాటింగ్కి దింపి ప్రతిసారి అటువంటి ప్లేయర్కి ఒక పరీక్ష లాంటిది పెట్టడం అనేది మంచిది కాదు. ఈ పాయింట్ ఎవరినో చెప్తారేమో అని నేను చూశాను, అనలిస్టులు మాట్లాడతారేమో అని చూశాను. ఎవరు కూడా ఇటువంటి విషయాలు మాట్లాడటం లేదు. అవకాశం రాని బ్యాటర్సు మ్యాచ్ను ముగించేసి గెలిచిపోతున్నప్పుడు వాళ్ళు టీంలో ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి అందరికీ అవకాశం రావాలి అంటే అప్గ్రేడ్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లని కింద ఆర్డర్లో పెట్టి ఎవరైతే అవకాశం రాని ప్లేయర్లు ఉంటారో వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ ఇస్తే టీంలో ఉన్నందుకు వాళ్ళకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మ్యాచ్ ఆడిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్కి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఏదేమైనా ట్రాన్స్మిషన్ మాత్రము మరి దూరదర్శన్ స్పోర్ట్స్ ఛానల్లో వస్తోంది. మరి ఎంతమందికి ఆ ఛానల్ ఉందో తెలియదు. నేనైతే నా ప్యాకేజ్ లోపల దూరదర్శన్ స్పోర్ట్స్ ఛానల్ అయితే లేదు. నేను మ్యాచ్ వీక్షించలేదు. ఏదో ఒక ఎప్పటికప్పుడు స్కోర్ని మానిటర్ చేస్తూ నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. దయచేసి అన్యంగా భావించవద్దు. మరొక వీడియోతో ముందుకు వస్తాను. మీకు నేను చెప్పింది న్యాయంగా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్, హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్.
goodluckprasad@gmail.comకి మీరు క్వశ్చన్స్ లేదా నేను చెప్పిన అభిప్రాయం మీరు తెలియజేయండి. ధన్యవాదాలు. నమస్కారం.